అన్ని కష్టాలను పడుతూ కూడా పాటని ఏ రోజు మరవలే. పాట అంటే నాకు ప్రాణం అన్న. పాట అంటే కష్టం వచ్చినప్పుడు కూడా నేను పాటే పాడుకుంటా. ఏం నాకు పాట బాధ పాడుతావు? వచ్చిన కష్టం నాకు వచ్చినప్పుడు ఏం పాట నాకు పాడుతావు? బాధ వచ్చినప్పుడు కూడా నాకు పాటే పాడుకుంటాన్నా. ఉమ్. నిన్ను మరువనమ్మా నేనాడైనా, నీతోనే నేను జీవితమంతను. పాటల పల్లకి వైరావా, నా ప్రాణము నిలుపగ నివురావా. పాటల పల్లకి వైరావా, నా ప్రాణము నిలపగ నివురావా. పాప పాడే జోల పాటలో నా నోట పాడుకుంటిని, అమ్మ చనిపోయిన వేళలో ఆ బాధగా పాడుకుంటిని, భరత తిట్టిన వేళలో నీ పాటే పాడుకుంటిని. నా గొంతుకిలా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను మరవను, నేనేనాడు నిన్ను ఇడువను. పాటల పల్లకి వైరావా, నా నోట పాడేను పాట. ప్రాణం ఉన్నంత వరకు పాట నిడవు. ఇడువను. అట్లనే ఖమ్మం జిల్లా భిక్షాపతి అని ఉన్నాడు, ఆ, ఆయన కూడా పాటమ మీద రాసిండు. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మ, నిన్నెన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మ, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎద నిండా పదిలెంగుంటావో పాటమ్మా. అలాంటి పాటను ఎదనిండా మోసుకుంటూ, ఎదనిండా దుఃఖం ఉన్నప్పటికీ పాటని వదలకుండా పాటతోనే ప్రయాణమవుతుంది నాగలక్ష్మక్క. నాగలక్ష్మక్క ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు, ఎన్నో వేదికల్ని పంచుకున్నారు, లక్షల మందిని కట్టిపడేసేటటువంటి పాట నాగలక్ష్మక్క పాట ఆట. ఇప్పటిదాకా మనం చూపించింది నాగలక్ష్మక్కలో ఉన్నది ఒక కోణమే, అది కన్నీటి దుఃఖం కళాకారిణిగా. అక్క కళాకారిణితో పాటు సినిమా రంగంలో కూడా ప్రవేశించింది, సినిమాలో కూడా నటించింది. సినిమాలో నువ్వు నటించావు ఒక సినిమా, అవును, బిత్తిరి సత్తి అన్నది బిత్తిరి సత్తితోనే నటించావు. ఆ సినిమా ఒక రెండు మాటలు ఇయ్యని చెప్పి నీకేం డైలాగులు వచ్చినాయి, ఆ అవకాశం ఎట్లొచ్చింది చెప్పండి. ఓకే అన్న. రసమయ్యన్న గారు మమ్మల్ని పిలిపించారు, అమ్మా ఇట్లా తల్లి పాత్ర చేయాలరా, అక్కడ పల్లెటూరులో అక్కడ బిత్తిరి సత్తని కని ఆడేసిపోతారు. ఆయన 18 రోజుల బాబు, నిజంగా కూడా రియల్ గా 18 నీ రోజుల బాబు. జీవితానికి రిలేటెడ్ గా ఉంది. అవును, 18 రోజుల బాబుని సమ్మక్క సారక్క గద్దెల మీద వదిలిపెట్టిపోతుంది ఆ తల్లి. ఆ అబ్బా చిన్నవాడు ఎంత బాగున్నాడో, నాకు ఇచ్చిన నేను జాదుకుంటా కదా, ఏ తల్లి కనీడేసిపోయిందో అనే డైలాగ్ నాకు ఇచ్చినారు. నేను నా ఓన్ డైలాగే ఉంటది అది సినిమాలో, స్టార్టింగ్ లో కనపడతానన్న. నేను ఆకుపచ్చ చీర కట్టుకుంటా గోసి పోసుకొని ఉంటాను. పల్లెటూరు నేను ఎట్లా ఉంటానో సేమ్ నా వేషధారణ ఎట్లయితే ఉంటుందో ఆ పాత్ర కూడా అట్లనే ఇచ్చారు దాంట్లో. జనపద జాతర ప్రేక్షకుల కోసం ఆ సినిమా డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పండి. అయ్యో ఏ తల్లి కనేసిపోయిందో కదా, చక్కగా ఉన్నాడు బాలుడు, నాకిచ్చిన నేను జాదుకుంటా కదా, అయ్యో చక్కని బాలుడు ఎంత ముద్దుగున్నాడో అనే ఒక డైలాగ్ నాకు ఇచ్చిర్రు. ఇంకా ఆ సినిమాలో ఏం సన్నివేశాలు చేశారు? అదొక్కటే చేశానన్న నేను. ఓకే. రసమై ఫిలిమ్స్ సినిమా తుపాకి రాముల్లో నాగలక్ష్మి గారు ఆమె జీవితానికి అనుసంధానమైనటువంటి పాత్రను ఇచ్చారు. దాంట్లో కూడా చాలా నిమగ్నమై యాక్టింగ్ చేశారు.